కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోతుంటాయి. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. జన్మరాశిలో 5 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, కుజ, రాహువులు. ప్రేమ వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అంతా మనకే తెలుసు, ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలను ఎదిరించి మన సొంత నిర్ణయాలు తీసుకుంటే బాగానే ఉంటుంది అన్న ఒక ఆలోచన కూడా ఏర్పడుతుంది. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. అయితే ఇటువంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకొని అంతా బాగానే ఉంది, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నా పని నేను చేయగలను అనే ఆలోచన దొరకడానికి ముందుకు వెళ్ళకండి. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే చేతిదాకా వచ్చిన సంబంధం చేజారిపోయిన భావన కూడా ఉంటుంది. నిదానమే ప్రధానం. వీరికి ఏనాడు శని నడుస్తుంది. ద్వితీయంలో శని అంత అనుకూలంగా లేరు. కుటుంబ స్థానంలో వివాహ సంబంధం చేతిదాకా వచ్చి చేజారిపోయినా మళ్ళీ ఆ సంబంధం తిరిగి రావడం అదొక శుభసూచకం అని చెప్పచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కొంచెం నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. భూ క్రయ విక్రయాల విషయంలో, డాక్యుమెంట్ విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే డబ్బులు పోయే విధంగా కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏలినాడు శని నడుస్తుంది. నిదానంగా ఉంది అనిపిస్తుంది. కానీ మీరు చేసే ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది. నలుగురిలోనూ ప్రతిభావంతులుగా నిలబడాలనే మీ భావన ఏదైతుందో అది నెరవేరుతుంది. కానీ ఏలినాడు శని నడుస్తుంది. కొంత బద్ధకం కావచ్చు, తర్వాత చదువుదాం, లేదా చదువు మానేసి ఉద్యోగం చేద్దాం, ఏదైతేనేమైంది సంపాదన ముఖ్యం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సంపాదన కోసం పరిగెత్తకండి. చదువు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి దుర్వ్యసనాలకి బానిసవడం కంటే చదువు మీద దృష్టి పెట్టడం అనేది చెప్పదగినది. అందరూ బాగానే ఉంటారు, వారి వరకు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ఎదుగుతారు. మీ దగ్గరికి వచ్చేసరికి ఏం చదవాల్సిన అవసరం లేదు, మనం చదువుదాం, మనం లేదా బయటికి వెళ్దాం, తర్వాత చదువుకుందిగానిలే అనే ఆలోచన తీసుకొస్తుంటారు. మీరేమనుకుంటారు, వాళ్ళు చదవట్లేదు కదా మనం కూడా అలాగే వెళ్దామని అనుకుంటారు. కానీ మీకంటే వాళ్ళు ముందున్నారని గ్రహించకపోవడం మీ పొరపాటుది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం కానీ చేయండి. అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయించడం, ప్రతిరోజు ఓం నమస్తే ఒత్తులతోటి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. నాగసింధూరం కానీ ఆరవెల కుంకుమ కానీ రోజు బొట్టు పెట్టుకుని వెళ్ళండి. నరదిష్టి ఏమైనా ఉంటే కనుక తగ్గుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అంత అనుకూలంగా లేదు. ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోతుంది. వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వైద్యోత్తుల వారికి మెంటల్ స్ట్రెస్ అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉంది, నిదానంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. అంతా బాగానే ఉంది, ఒక సడన్గా నిర్ణయం తీసుకుందాం అన్న ఆలోచన మటుకు వెళ్ళకండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తే అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. భూ క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు మీరు చక్కగా కలిసి వచ్చే విధంగా గ్రహతలు గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వీరికి ఏలినాడు శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చేయండి. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శనివారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in